కానీ మన ఇంట్లోనే దాన్నే హెల్తీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ ఖర్జూర పండు మనం చిన్నగా చాప్ చేసాం కదా, ఇందులో వేసుకుందాం. ముందు నట్స్ వేయొద్దనుకున్నాను, మరి ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఇందులో బాదాము, జీడిపప్పు, కొన్ని నట్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అవి కూడా వేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా బౌల్లో వేసేసుకుందాం. అయితే ఈ వేడిలోనే ఇంకా వేడిగా ఉంది, చాక్లెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఈ చాక్లెట్ మనం ఈ వేడిలో ఒక 10 నిమిషాల పాటు పెట్టేస్తే ఆ చాక్లెట్ అంతా కరిగిపోతుంది. ఈ ఖర్జూర పండు మనం చిన్న చిన్నగా చేసుకున్నాం కదా, ఈ ఓట్స్తో పాటు దీన్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకుందాం. నట్స్ అన్నాను కదా, బాదాము అలాగే జీడిపప్పును కూడా లైట్గా బరకగా పొడి చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మన చాక్లెట్ ఆ కరుగుతూ దీనికి తేమను అందజేస్తుంది. తేమ అంటే ఆ కరిగిన తరువాత మనం దీన్ని ఈజీగా ఉండలు కట్టొచ్చు. అదే కనుక మీకు ఆ చాక్లెట్ చూడండి, ఇప్పుడు చాక్లెట్ ఉంది, ఇది కరిగిపోతూ ఉంది చూడండి. ఇది చాక్లెట్ కరిగిన తరువాత కూడా మనకి కావలసినంత తేమ లేదు అంటే కొంచెం పాలు పోసుకుందాం. దాన్ని మనం ఉండలు కట్టేలా, అది కూడా ఎలా కట్టాలో చూపిస్తాం. ఇందులో వేసిన చాక్లెట్ కూడా ఈ వేడికి కరిగిపోయింది. ఉండ చుట్టాలి, మన లడ్డూలు చేసుకోవాలి అంటే ఓట్స్ తోటి, మరి చూడండి ఉండ పూర్తి లడ్డూ కట్టడం కోసం లేదు, ఇంకా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు అందులో పంచదార, మన ఖర్జూరం అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం లడ్డూ చుట్టడం కోసం ఈ కొంచెం పాలు మరీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఈ తేమ మరీ ఎక్కువైపోతే కూడా మనకి మంచిది కాదు. కొంచెం కొంచెం ఇలా మనం ముగ్గు జల్లుకున్నట్టే కొంచెం కొంచెం జల్లేసుకుందాం. దీంతో లడ్డూలు చుట్టేసి మనం వడ్డించేసుకుందాం. లడ్డూలకు కూడా మన ప్లేట్ రెడీగా ఉంది. పిల్లలకి ఈ లడ్డూలు వడ్డించండి, వాళ్ళు చూడండి. ఎందుకంటే నేను కూడా ఈరోజు మా బాబుకి షో అయిపోయిన తర్వాత వాడు కాలేజ్ నుంచి రాగానే ఈ లడ్డూలు వాడి ముందు పెడతాను. ఇక లడ్డూలు చూడగానే వాడికి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఈ చాక్లెట్ ఓట్స్ లడ్డు మనకి కావలసినంత సైజులో చేసుకుందాం. పిల్లలు ఎంత బుడదలో ఆడుకుంటూ ఎంత సంతోషంగా ఉంటారు. పెద్దగా అయిన తర్వాత ఆ బుడద కాదు, ఆ బుడదలా మన చాక్లెట్లు చక్కగా చేసేసుకుంటున్నాం ఈ ఓట్స్ తోటి. చూడండి చేతులు అలాగే ఉన్నాయి కదా, కానీ తింటుంటే ఒక్కొక్కటి దీంట్లో మధురం సూపర్. ఎక్కువగా దీంట్లో మనం కోకో పౌడర్ వేసుకున్నాం. కోకో పౌడర్ మనకి చౌకగా మార్కెట్లో దొరుకుతుంది. ఇవి చక్కగా మన లడ్డూలు ఈ విధంగా చుట్టేసుకుందాం. ఇప్పుడు మీరు కూడా ఈ లడ్డూలు తప్పకుండా చేసుకోండి. మరి ఒక్క చాక్లెట్ ఇంత చిన్నది కొనాలంటే 100 రూపాయలు మార్కెట్లో. మీరు 100 రూపాయల్లో 10 చాక్లెట్ లడ్డూలు చక్కగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఇదే విధంగా చక్కగా లడ్డూలు చుట్టేసుకుందాం. తేమ ఎక్కువైందంటే లడ్డూలు గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం పొడి పొడిగా కొంచెం కొంచెం మన పాలు జల్లుకుంటూ లడ్డూలు చుట్టేసుకోండి. 100 రూపాయల్లో 10 లడ్డూలు రెడీ అయిపోతాయి. 10 కాదు, ఇంకా 3 ఎక్స్ట్రా వచ్చాయి. అవి చేస్తూ చేస్తూ తినేసాను. చక్కగా డెకరేట్ చేసుకుంటూ ఎంతో సూపర్గా ఈ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒకటి చూడండి, మన చాక్లెట్ ఓట్స్ లడ్డు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే చాక్లెట్ వేసింది కొంచెం, కానీ పిల్లలు మాత్రం తినేటప్పుడు ఆహా సూపర్ చాక్లెట్. మరి పిల్లలకి నచ్చే విధంగా మన ఇంట్లోనే చాలా ఖరీదైన చాక్లెట్ని చాలా చౌకగా తయారు చేసేసుకుంటాం. దీన్ని ఇలాగే మనం చక్కగా మీకు నచ్చిన చిల్లీ గార్లిక్ సాస్ తోటి కూడా తినొచ్చు. కాకపోతే ఈరోజు మనం ఒక మంచూరియన్ సాస్లా చేసుకొని తినాలని డిసైడ్ చేసేసుకున్నాం. చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోయాయి. మరీ ఎక్కువసేపు కూడా కాదు, కేవలం 5 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. ఎందుకంటే ఈ చికెన్ ముక్కలు జ్యూసీగా ఉండాలి. మనం ఏదో ఫ్రై చేసి గట్టిగా ఫ్రై చేస్తే తినేటప్పుడు మజా రావు. లైట్గా జ్యూసీగా ఉండే విధంగా ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఇదే నూనెతోటి మనం కొంచెం లాలీపాప్ మంచూరియన్ ఎందుకు చేసుకుంటున్నామంటే దీంతో మంచి కోటింగ్ రావడం కోసం. ఉల్లిపాయలు కూడా చైనీస్ సాసు అవి ఇవి మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయలకు కూడా ఆ టేస్ట్ తాకి చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా భలే ఇష్టం. పచ్చిమిరపకాయలు ముఖ్యంగా ఈ స్పైసీ స్నాక్స్ చికెన్ వీటితో తినేటప్పుడు అదిరిపోతుంది. కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మరి చైనీస్ వంటల్లో కరివేపాకు వేసేస్తున్నాడు అని కొంతమంది అనుకుంటారు. గరం మసాలా వేసినప్పుడు కరివేపాకు వేస్తే ఏం నష్టం. కానీ చక్కగా ఈ మిరపకాయని కూడా లైట్గా చీల్చి సగంగా పెట్టేసుకున్నాను. తర్వాత మన క్యాప్సికాన్ని కూడా మనం ఈ విధంగా మనం కట్ చేసేసి దీన్ని
మనం దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో ఆ గింజలు తీసేసి, క్యాప్సికమ్ నేను అమెరికాలో ఉన్నప్పుడైతే అక్కడ పిల్లల్ని చూసేవాడిని. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయ ఊరికే తినం కదా, అంటే ఏదో సమోసాలతో అది కూడా ఫ్రై చేసింది తింటాం. కానీ ఈ క్యాప్సికము దాంట్లో ఉన్న ఆ మంచి తీపికి, ఇంకా ఎర్ర క్యాప్సికమ్ అయితే నాకు చాలా ఇష్టం పచ్చిగా తినడం. పచ్చి క్యాప్సికమ్ని కూడా పిల్లలు ఏదో చాక్లెట్ తిన్నట్టు తినేస్తూ ఉంటారు. మీరు కూడా మీకు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇచ్చి చూడండి. ఒక్కసారి అలవాటు అయిందంటే వాళ్ళు ఆ క్యాప్సికమ్ ముక్కలు చాలా ఇష్టంగా తింటారు. కానీ ఎప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు ఇవి రెండు సమానం అనుకుంటారో పిల్లలు పెద్దలు ఎవరు తినరు. ఇవి మంచి సువాసన కలిగి ఏ వంటల్లో వేసినా మంచి రుచినిచ్చే టమాటా లాంటి కూరగాయ, కానీ మిరపకాయ జాతికి చెందింది, బెల్ పెప్పర్ అంటారు. సో అంత రెడీగా ఉంది. మరి ఇప్పుడు మనం సాస్ తయారు చేసేసుకుందాం. మరి హోటల్లో కూడా ఎప్పుడు నూనె రెడీగా ఉంటుంది. మేము ఫ్రై చేసిన నూనెనే మనం ఇందులో వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన అల్లం. ఈ అల్లం వెల్లుల్లి మన వంటలో వేసుకోగానే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ముఖ్యంగా మేము చైనీస్ రెస్టారెంట్లు, మాకు హోటల్లో బోల్డ్ రెస్టారెంట్లు ఉంటాయి, అందులో చైనీస్ రెస్టారెంట్లు ఉంటాయి. ఆ పక్క నుంచి వెళ్తుంటే వాళ్ళు వంటలు చేసేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి వేడి నూనెలో వేసి ఇలా సాటే చేస్తున్న ఆ సువాసన గుమగుమలాడుతూ భలేగా నచ్చేది. కరివేపాకు వేగినా నాకు అంతే ఇష్టం. ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసేసుకుందాం. అయితే దీన్ని కొంచెం డ్రైగా చేసుకుందాం. అంటే లాలీపాప్ అన్నీ మళ్ళీ ఇవి కూడా ఇంతనా అంటే తింటూ దీన్ని కూడా ఎంజాయ్ చేయడం కోసం. లాలీపాప్ ఎక్కువగా లేనప్పుడు ఈ విధంగా దీంట్లో మనం ఉల్లిపాయ, క్యాప్సికమ్ అన్నీ వేసేసుకున్నాం. ఇందులో మనం ఫ్లేవరింగ్ సాల్ట్, ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ ఎందులో వేసినా మంచి టేస్ట్ వస్తుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువగా వేయకండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కానీ సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, టమాటో కెచప్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకోండి. దీంట్లో మన సోయా సాస్ కొంచెం, మరీ చిక్కటి సోయా సాసు, మరి ఇందులో కొంచెం అంతా ఆ నీళ్ళని కొంచెం కలిపి వేసుకుంటాను. ఇందులో టమాటా కెచప్. అయితే ఈ టమాటా కెచప్ అనేది రెస్టారెంట్లలో పనిచేసేటప్పుడు నేర్చుకున్నాను. అక్కడ చైనీస్ వంటల్లో ఎక్కువగా వేస్తారు. ఇందులో సోయా సాసు, అలాగే పచ్చిమిరపకాయలు వేసిన దీంట్లో కొంచెం అంత చిల్లీ సాస్, మన చిల్లీ సాసు ఘాటు కోసం. ఇందులో కొంచెం అంత వెనిగర్ పుల్లదనం కోసం. అలాగే ఈ వెనిగర్ని ఆ పుల్లదనాన్ని కట్ చేయడం కోసం ఫ్లేవరింగ్ సాల్ట్ వేసిన తర్వాత చిటికెడంత పంచదార వేసి డ్రైగా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కార్న్ఫ్లవర్ తీసుకొని దాంట్లో నీళ్లు కలిపి ఇందులో వేసుకుంటే దీన్ని మరీ చిక్కగా అయిపోతుంది. అందుకని ఇది ఎక్కువగా వేయకూడదు. కొంచెం సాసు మన ఈ ఉల్లిపాయలకి అన్నిటికీ పట్టుకునే విధంగా వేసుకోవాలి. ఇంకా మనం ఈ లాలీపాప్స్ వేసుకోవట్లేదు. ఇందులో ఉల్లి పరకలు, కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నాను. వేడి చేసి ఈ మసాలా అంతా దీనికి పడుతున్నప్పుడు కార్న్ఫ్లవర్ కొన్ని నీళ్లు పోసేసి ఈ విధంగా పైన వేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, అలా వేసి దీనిపైన మన ఈ చికెన్ లాలీపాప్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మన టాసింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఆ కార్న్ఫ్లవర్ ఇది మనకి దీనికి చక్కగా పట్టేస్తుంది. అయితే ఇందులో ఎన్నో రకాలు, కొన్నిసార్లు తేనె కూడా వేసి మేము చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, లైట్గా చిక్కగా అయిపోయి మనకి ఈ మసాలా అంతా మంచిగా పట్టేసింది. ఆ ఉల్లిపాయలు లైట్గా వేగాయి, క్యాప్సికమ్ ముక్కలు ఇంకా మెరుస్తూ అద్భుతంగా ఉన్నాయి. దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర, అలాగే ఉల్లి పరకలు లాస్ట్లో డెకరేషన్ కోసం కొన్ని ఉల్లి పరకలు అట్టి పెట్టుకుందాం. ఈ ఉల్లి పరకలు కూడా మనం కొంచెం పెద్దగా వేసుకుంటే అవి తినేటప్పుడు చాలా మజా వస్తుంది. రెడీ అయిపోయింది. మరి వడ్డించేసుకుందామా? క్యాప్సికమ్, ఈ ఉల్లిపాయలు, అలాగే మన ఈ లాలీపాప్స్ కూడా మనం చక్కగా వడ్డించేసుకుందాం. ఏంటి, ఈ లాలీపాప్స్ కూడా వడ్డించేటప్పుడు చికెన్ ముద్ద ఎక్కువగా కనిపిస్తుంటుందో దానిపైన మనసు వెళ్ళిపోతుంది. చూడండి, చికెన్ లాలీపాప్ మంచూరియన్ రెడీ అయిపోయింది. దీని రుచి అంటారా, చెప్పాను కదా, దేనికి కండ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందో కన్ను అక్కడికి వెళ్ళిపోతుంది, చెయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని లాగేస్తుంది.